Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Revelation 15 verse 4. ఈ రోజు మన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడింది. For thou only art holy, for all nations shall come and worship before thee. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. The song of praise now continues in this verse, completing what the saints had begun in the previous verse. స్తుతి కీర్తన ఈ వచనంలో అంతకు పూర్వము పరిశుద్ధులు ఏవైతే పాడినారో ఇక్కడ కొనసాగుతా ఉంది. అది It is the song of Moses, ఇది the మోషే- servant of God, దేవుని- and it is the song of the Lamb. దేవుని సేవకుడైన మోషే కీర్తన, ఇది గొర్రెపిల్ల కీర్తన. It is now sung by the people who have victory over the beast. ఇప్పుడు ఆ మృగముల పైన విజయం సాధించిన జయశాలులైన వారు పాడుతున్న కీర్తన. Those people who overcame his image and his mark over his number of his name. వారు ఆ యొక్క నామమును బట్టి ఆ సంఖ్య, ఆ ముద్ర వేయబడిన దాన్ని వారు జయించినటువంటి వారు, వీటిని జయించిన వారు పాడుతున్న They are rejoicing with harps at the greatness of God, his works and his ways. దేవుని యొక్క గొప్పతనం, ఆయన క్రియలు, ఆయన మార్గాలను బట్టి వాళ్ళు వాయిద్యాలతో కూడా పాట పాడుతున్నారు. Because he is the king of the saints or nations, ఆయన ఆ జనములు పరిశుద్ధులకి ఆయన రాజు కాబట్టి the question is asked, ఇక్కడ ప్రశ్న వేయబడింది, who shall not fear you? ఎవరు నీకు భయపడిన వాడెవడు? Who will not fear you? ఎవరు భయపడరు నీకు? The question was asked by Jeremiah, who referred to the Lord as the king of the nations. ఈ ప్రశ్న యెర్మియా అడిగినటువంటి, అంటే జనములకు మరి King of the nations. జనములకు రాజుగా చెప్పబడిన కదా. So in Jeremiah 10:7. యెర్మియా 10:7లో So Jeremiah asked this question. యెర్మియా ఈ ప్రశ్న అడిగినాడు. The idea here is ఇక్కడ ఉన్నటువంటి తలంపు ఏమిటిదంటే, that of reverence for the Lord, because he is ultimately the leader of the nations. ఈయన చివరికి ఈయన జనములందరికీ కూడా ఈయన నాయకుడు, రాజు అవుతాడు కాబట్టి ఆయన నామం It is referred to the Lord. అది దేవుని గురించి చెప్పబడినది. This will be evidenced in the judgment that lies ahead. అది ముందు ఉన్నటువంటి ఆ తీర్పు గురించి చెప్పబడతా ఉంది. And he is who directs the nations. ఆయనే ఆ జనములను నడిపించు, He sets them up. ఆయన వారిని స్థిరపరచు, Even he tears them down. అంతేకాదు ఆయన మన కింద పడద్రోయేవాడు కూడా For ఆయనే. this he is to be feared. దాని కొరకు ఆయన ఆ భయం రావాలి ఆయన అంటే. So a sense of awe should be there in the hearts of all who contemplate his abilities and capabilities. కాబట్టి ఆయన ఒక శక్తి, ఆయన సామర్థ్యం ఎరిగిన వారు ఈ ఆశ్చర్యమైన ఈ కార్యాలు చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడాలి. John next writes, తర్వాత యోహాన్ రాస్తున్నాడు, O Lord, and glorify your name. దేవా నీ నామము మహిమపరచబడునుగా. Same is evidenced in Psalm 86 from 8 verses 8 to 10. 86వ కీర్తన 8-10 వచనాల్లో కూడా ఇవే రాయబడి ఉన్నాయి. Not only is the Lord the king of the nations or saints, కాబట్టి ఇక్కడ దేవుడు మరి ప్రజలు ఈ లోకం యొక్క రాజులు మాత్రమే కాకుండా, God not only is the king of the nations and also the saints, దేవుడు జనములకు మాత్రమే రాజు లేదా పరిశుద్ధులకు మాత్రమే రాజు కాకుండా, but the psalmist acknowledges that there is only one God. కీర్తనకారుడు ఏమంటాడంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు, All the other gods are false. మిగతా దేవతలు అందరూ కూడా అవి అబద్ధం. And so the Lord alone is to receive praise, worship and adoration and fear. దేవుడు మాత్రమే ఆరాధన, స్తుతి, ఘనత పొందదగిన వాడు ఆయన. And he alone is the creator and sustainer of all things. ఆయన మాత్రమే సృష్టికర్త, అన్నిటిని కూడా ఆయన బ్రతికించేవాడు. And more, John says, ఇంకా యోహాను చెప్తున్నాడు, for you alone are holy. నీవు మాత్రమే పవిత్రుడు. This thought is reflected in Job 15th chapter verses 15 and 16. ఈ తలంపు యోబు గ్రంథం 15వ అధ్యాయం 15-16 వచనాల్లో మనకు కనబడుతుంది. Job's point is that there is nothing, nor the heavens or even the heavenly host, that can be compared to him. అక్కడ యోబు ఏమంటాడు, పరలోకము, ఆకాశములు గాని మహాకాశం ఏవి కూడా ఈయనకి సరిపోల్చదగినవి He కావు. is set apart for all things holy and is thus worthy of attention, praise and glory. ఆయన అన్నిటికన్నా కూడా ఎంతో పరిశుద్ధమైన వాడుగా ఉన్నాడు. అందుకనే అందరూ కూడా ఆయనని మరి ఆరాధించాలి. And these things are so, John is continuing, ఇవి యోహాన్ ఇంకా ముందుకు చెప్తా for ఉన్నాడు. all nations shall come and worship before you. జనములందరూ కూడా వచ్చి నిన్ను ఆరాధించాలి, It నిన్ను was నమస్కారం just చేయాలి. like the verses of Psalm 86 we have seen already. ఇది ఇంతకు ముందే చెప్పుకున్నట్టు 86వ కీర్తనలో ఉన్న మాటలు లాంటివి. And it is also reflected in the words of the prophets Isaiah and Micah. మరి యెషయా, మీకా ప్రవక్తల గ్రంథాల్లో కూడా రాయబడ్డాయి. Yeah, in Isaiah 6, holy, holy, holy. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. There is a time ahead where the knowledge of whom the Lord it will be found throughout the entire world future.
కాబట్టి In the future days, రాబోయేటువంటి దినాల్లో the same భవిష్యత్తులో thing is going to be proved. ఇవే మరి రుజువుపరచబడిన The knowledge of the Lord will be there in the whole world. ప్రపంచమంతటా కూడా దేవుణ్ణి ఎరుగుతారు, దేవుణ్ణి గ్రహిస్తారు. There will be no longer the false religions that pursue false gods. ఇంకా మరి తప్పుడు అబద్ధపు దేవతలు వెంబడించేటువంటి ఆ మతాల ప్రజలు ఉండరు ఇంకా. But instead, అయితే దానికి all బదులుగా nations will come before the Lord in Jerusalem to worship him and honor him alone. జనములందరూ కూడా యెరూషలేములో దేవుని యొద్దకు వచ్చి వాళ్ళు ఆయనను మాత్రమే పూజిస్తారు, ఆయనను మాత్రమే So ఆరాధిస్తారు. with that telling, John finishes the words of the song. ఆ మాటలు చెప్తూ యోహాను ఈ కీర్తన ఈ పాటను ముగిస్తూ అంటాడు For ముగింపులో, your judgments have been manifested. నీ యొక్క న్యాయ విధులు న్యాయములు సత్యములే ఉన్నాయి. The word translated as judgment signifies that God is righteous. న్యాయములు అన్నటువంటి ఈ మాట దేవుడు నీతిమంతుడుగా కూడా అవి సూచిస్తా A ఉన్నాయి. more literal rendering would be righteousnesses. It is a plurality. ఇంకా మనం చూస్తే న్యాయములు అంటే బహువచనంలో They చెప్పబడింది. are not merely divine decisions but righteous acts generally. ఇవి దైవికమైన నిర్ణయాలు కాదు కానీ వాస్తవంగా చూస్తే ఇవి న్యాయములై ఉన్నాయి. And those acts of Lord in judgment, in conduct, in how he has dealt with the sin of man and the waywardness of nations and so on, and made manifest in the people of the world. ఇవి దేవుని యొక్క క్రియలు, ఈ న్యాయములైనటువంటి ఈ క్రియలు నశించిపోయినటువంటి మానవుల్లో ఈ లోకంలో ఇవన్నీ కూడా అవి ప్రత్యక్షపరచబడుతున్నాయి. Holiness is one of the attributes of God. పరిశుద్ధత, పవిత్రత అనేది దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాల్లో To be true, it is the major attribute. వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రధానమైనటువంటి లక్షణం. Yeah, holiness defines his very nature. పరిశుద్ధత అనేది ఆయన యొక్క స్వభావాన్ని He బయలుపరుస్తుంది. is completely separated from impurity. ఆయన సంపూర్ణంగా అపవిత్రతకి వేరైన వాడు. Nothing unclean can enter his presence. అపవిత్రత ఏది కూడా ఆయన సన్నిధిలో ప్రవేశింపనేరు. But what about we? మన సంగతి ఏమిటి? By nature we are fallen creatures. స్వాభావికంగా మనం పడిపోయినటువంటి వారికి. That's why we must be covered with the Jesus righteousness in order to enter into the presence of God. అందుకని దేవుని సన్నిధిలో ప్రవేశించాలంటే యేసు ప్రభువారి నీతితో మనం కప్పబడాలి. If it were not so, ఒకవేళ అట్లా జరగకపోతే we would be completely consumed. మనము దహించబడతాం. But God has provided a way, and at the cost, very high cost, it came through the life of his son in exchange of our defilement. అయితే దేవుడు ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసినాడు. తన యొక్క కుమారుని యొక్క మరి మరణం ద్వారా మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. To stand before the holy ఆ God. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో When నిలబడేలాగా. the world finally comes to this understanding, చివరికి లోకం ఈ గ్రహింపుకి వచ్చినప్పుడు all nations shall come and worship before him, జనములందరూ కూడా వచ్చి ఆయన సన్నిధిని నమస్కారం glorifying him చేసేవారు. for who he is and what he has done. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేశాడు దానిని బట్టి దేవుని మహిమపరుస్తారు. The redeemed of the world will look to the greatness of what God alone has done, విమోచించబడిన వారు దేవుడు మాత్రమే చేసిన ఆ గొప్ప కార్యాలను వాళ్ళు చూస్తారు. and they will acknowledge that he is worthy of honor, glory, praise and worship. ఆయనే స్తుతి, మహిమ, ఘనత, ఆరాధనలకు యోగ్యుడు అని ఒప్పుకుంటారు. But before that time, అయితే ఆ సమయానికి ముందు judgment will come upon all, మన అందరి మీద కూడా తీర్పు అనేది both వస్తుంది. believers and unbelievers. విశ్వాసులైన అవిశ్వాసుల The మీద. judgment of believers will be for rewards, విశ్వాసుల కొరకైన తీర్పేమో బహుమానాలు ఇవ్వడానికి, even for losses also. నష్టానికి కూడా. Today if you are wasting your time, ఒకవేళ ఈ రోజు నువ్వు సమయాన్ని వృధా చేస్తా you ఉంటే will be put to loss on that. నీవు ఆ దినాన నష్టపోతావు. I want to ask you one direct question. సూటిగా నేను ఒక ప్రశ్న అడగాలను. On what your eyes are there today? ఈ రోజు నీ దృష్టి, నీ చూపు దేని మీద ఉంది? Is it on the worldly things? లోక సంబంధం వాటి మీద, Worldly name and fame? లోక సంబంధం పేరు How ప్రఖ్యాతిగా. many times we think, oh, if the people applause me, praise me, how nice it will be. ఎన్ని పర్యాయాలు ప్రజలు నన్ను మెచ్చుకుంటూ పొగుడుతా ఉంటే ఎంత బాగుంటుంది I అనుకోలే. want to become that, I want to become this. నేను ఫలానా ఆ గొప్పవాడిని ఈ గొప్పవాడిని Is అయిపోవాలనుకోలే. it on this materialistic society? కాబట్టి ఈ వస్తు రూపకమైనటువంటి ఈ సమాజం మీదే ఉందా? Is your eyes are on your fashions and friends? నీ దృష్టి అంతా నీ ఫ్యాషన్ మీద, నీ స్నేహితుల మీద ఉందా? When the believers are judged, I am telling you very lovingly, you will be put to loss. విశ్వాసులకి తీర్పు తీర్చబడినప్పుడు నేను ఎంతో ప్రేమతో చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా నీవు నష్టపోతావు అది నాన్న. Many rewards which you are expected to receive, you will not receive, your neighbor will receive. నీకు రావాల్సినటువంటి బహుమానాలు అనేకమైనటువంటి ఆ బహుమానాలు అవి నీకు రాకుండా పోతాయి, నీ పొరుగువాడికి అవి ఇచ్చేస్తారు. Your eyes are on different things. ఎందుకంటే నీ దృష్టి అంతా కూడా వేరే వాటి మీద ఉంది. The crown, what Saul and his children has to wear, it is taken away, kept on the head of David. సౌలు ధరించవలసిన ఆ మకుటం, ఆ తర్వాత సౌలు కుమారుల మీద ఉండవలసిన ఆ కిరీటము ఆయన మీద నుండి తీసివేయబడింది, ఆ తర్వాత దావీదుకి ఇవ్వబడింది. You know the reason.
కారణం తెలుసు మీకు. Saul was put to loss. సౌలు ఎంతో నష్టపోయినాడు. Let us be careful. జాగ్రత్త The పడదాం. judgment of believers will be for rewards and losses also. విశ్వాసులకు తీర్పు వారికి బహుమానాలు ఇవ్వడానికి, నష్టపోవడానికి కూడా. And the judgment of the unbelievers will be for condemnation. మరి అవిశ్వాసుల కొరకు తీర్పు ఏమో శిక్ష So విధించబడేదానికి. when these judgments come, ఈ తీర్పులు వచ్చినప్పుడు they will be completely impartial and absolutely fair. ఇది సంపూర్ణంగా పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఉంటాయి, ఎంతో తేటగానే ఉంటాయి. No person will be able to claim what received was unjust. ఏ వ్యక్తి అయినా కానీ ఇది అన్యాయం జరిగిందని చెప్పడానికి లేనే లేదు. Absolute rightness will be executed by the Creator. ఖచ్చితమైనటువంటి ఆ యొక్క సత్యం మాత్రమే అక్కడ జరుగుతుంది. సృష్టికర్త అది చేస్తాడు. The world will see and understand the marvel of what God did in the sending of his son to reconcile all things to himself. దేవుడు చేసిన ఆశ్చర్యక్రియ, తన కుమారుని పంపించి సరిదిద్దేటువంటి ఈ కార్యాలన్నీ కూడా లోకమంతా చూస్తుంది. Yes, people will be feeling on that day. ఆదినాన ప్రజలు ఇవన్నీ చూసి బాధపడుతుంటారు. The son has done so అయ్యో, so much. ఈ కుమారుడు ఇంతగా చేసినాడు కదా, Why I could not confess my sin? నేను ఎందుకని ఒప్పుకోలేదు నా The పాపం. other person, what he did, nothing great. He confessed his sins. That's all. ఆ వ్యక్తి చేసింది గొప్పగాలు ఏమీ లేవు, ఉన్నపాటిన పాపములు ఒప్పుకున్నాడు Now అంతే. he see his glory. ఇప్పుడు ఆయన మహిమలో చూడండి. Why I could not do that? నేను ఎందుకు అది On చేయలేకపోయాను. that day you will marvel how much you will lose just because you rejected the offer of salvation. ఆదినాన ఈ రక్షణ నీకు అనుగ్రహించబడినప్పుడు నువ్వు తృణీకరించిన కారణాన్ని బట్టి ఎంత నష్టపోతావు ఆదినాన నువ్వు. But అని what is the use? అప్పుడు ఏం ప్రయోజనం? Though you understand on that day, what is the use? ఆ రోజు నీకు అర్థమైనా దాని వల్ల ఏ ప్రయోజనం ఉండదు. Yeah, the world will finally come to a full understanding of the glory of Christ our Lord Jesus. చివరికి లోకము మన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను అర్థం చేసుకుంటారు. Today only. ఈ రోజే Accept him. ఆయనను అంగీకరించి Come to him. ఆయన చింతకు రా. Enjoy blissful eternity. ఆ యొక్క పరమానందం, నిత్యమైన పరమానందాన్ని అనుభవించాలి. Enjoy the rewards of God. దేవుడిచ్చే బహుమానాలను Why to ఆనందించాలి. be condemned? ఎందుకు నువ్వు What శిక్షించబడతావు? you are seeing, ఏది చూస్తా ఉన్నావు ఇది నాన్న? look unto Jesus. యేసు వైపు చూడు. He is the author and the finisher of your faith. ఆయనే నీ విశ్వాసం కర్తయు కొనసాగించేవాడు. Let us pray. ప్రార్థన చేసు. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh Lord, help us to keep our eyes on. దేవా మా దృష్టి నీపైన ఉంచటకు సహాయం చేయి. Our eyes may be on the eternal things. మా దృష్టి అంతా కూడా నిత్యమైన వాటిపైన ఉండునుగా. Speak to us, oh Lord. ప్రభువా మాతో There మాట్లాడు. are so many things in this world that divert our vision. ఈ లోకంలో మా చూపు మళ్లించేవి ఎన్నో ఉన్నాయి. We are having examples like Lot's wife. లోతు భార్య, ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. She looked back. ఆమె వెనక్కి తిరిగి చూసి Her eyes were, she could not control her eyes. ప్రభా తన చూపు దృష్టిని అదుపు We can చేసుకోలేదు. see Eve also in the Garden of Eden. ఏదైనా తోటలో అవ్వను కూడా మేము She చూస్తున్నాం. could not control her eyes. ప్రభా తను కూడా చూపుని అదుపు She చేసుకోలేదు. saw that forbidden fruit and she desired it. నిషేధించబడిన ఆ పండు చూసి అది కోరుకున్నదా. And we could see the life of Samson. సంసోను జీవితాన్ని కూడా He మేము started seeing the things which he is not supposed. తను చూడకూడని వాటిని చూస్తా ఉన్నాడు. Even oh Lord, so many things we are, so many examples are there. ఇలాంటి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. Achan is there. ఆకాను కూడా He ఉన్నాడు. saw the golden thing. ప్రభా ఆ బంగారు Piece of వస్త్రాన్ని gold. చూస్తున్నాడు, ఆ బంగారు కమ్మిని చూస్తున్నాడు. Oh Lord, help us, oh Lord. దేవా మాకు సహాయం చేయి. Help us to look unto Jesus. యేసు వైపే చూచేదానికి సహాయం చేయి. Help us to be the, oh Lord, receiver of the right rewards. సరైన బహుమానాలు పొందువారముగా చేయండి. Throne and crowns are waiting for us. ప్రభా సింహాసన కిరీటాలు మా కొరకు వేచి ఉన్నాయి. Oh, it is only because of the blood of Lord Jesus. ఇది కేవలం యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి Help us మాత్రమే. to come to him. ప్రభా ఆయన చెంతకు రావడానికి Help సహాయం us to be చేయి. saved from our sin. మా పాపం నుండి రక్షించబడటానికి సహాయం The చేయి. remaining life, oh Lord, we may live for you. మా శేష జీవితం నీ కొరకే జీవించదుము గాక. In Jesus' precious name we pray. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.